శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది కాబట్టి ఊర్లో కూడా అంటే బాగా శరీరాన్ని యూజ్ చేసుకొని పనిచేసే వాళ్ళు తగ్గిపోయారు కాబట్టి చిన్న శరీరాలు భారతదేశంలో మన శరీర తత్వం ఎట్లా అంటే చాలా చిన్న హైట్ తక్కువ ఉంటుంది కాబట్టి పని కూడా తక్కువ ఉండడం వల్ల ఎక్కువ గింజ ధాన్యాల మీద ఆహారం ఆధారపడడం ద్వారా ఎక్కువ తీసుకునే ఓన్లీ పిండి పదార్థాలు ఎక్కువ తీసుకుంటే శరీరంలో కొవ్వు శాతం పేరుకుపోయి వాటి వల్ల మనకేమీ శక్తి లభించదు, ఎక్కువసేపు పని చేయలేము. ఈ శరీరంలో కొవ్వు ఎక్కువ ఉండడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవడము, రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోయి రక్తనాళాలు పూడుకుపోవడము, బ్లడ్ ప్రెషర్ లాంటి ఇష్యూస్ రావడము, చక్కెర ఎక్కువ ఉండడం లాంటి ఇష్యూస్తో చాలామంది త్వరగా హార్ట్ గుండె జబ్బులకి డయాబెటీస్కి గురి అవుతున్నారు. కాబట్టి లివర్ ప్రాబ్లమ్స్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ప్రాబ్లం కూడా ఎక్కువ అవుతుంది. అది సీరియస్గా లివర్ డ్యామేజ్ అయ్యే వరకు కూడా అందరికీ తెలియట్లేదు. కాబట్టి ముందు నుంచి ప్రతి ఒక్కరికి వాళ్ళ ఎత్తుకు తగ్గట్టు ఎంత బరువు ఉండాలనే అవగాహన చిన్నప్పటి నుంచే మనం కల్పించాలి. శరీరాన్ని కొవ్వు ఉందా కండ ఉందా అనేది తెలుసుకోవడానికి మీ నడుము కొలత చూసుకుంటే సరిపోతుంది. నడుము కొలత అబ్బాయిలో 90 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు, అమ్మాయిలో 80 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలు గుర్తుంచుకొని బరువును నియంత్రించుకోవడం, ఆహారం ఒక పట్టిక ప్రకారంగా తీసుకోవడము, శారీరక శ్రమ ఆట పాటలకి ప్రాధాన్యం ఇవ్వడం చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. యూత్ ముఖ్యంగా వీటి మీద దృష్టి పెడితే త్వరగా డయాబెటిక్ అటాక్, హార్ట్ అటాక్, బ్లడ్ ప్రెషర్కి, కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోగలుగుతారు.